జై శ్రీరామ్, వందే మాతరం. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ఫ్యూ డేస్ నుంచి కోర్స్ ఇది చాలా కాలంగా మనం ఎదుర్కొంటున్న సమస్య. అన్ని హోటళ్ళల్లో, రెస్టారెంట్లలో, మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్ద పెద్ద ఛానల్స్లో, నార్త్ ఇండియన్, హిందీ, ఇంగ్లీష్ ఛానల్స్లో కూడా చూశాను. సోషల్ మీడియాలో సరే వాట్సాప్ గ్రూప్లలో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో అనేది ఉంటే, యూట్యూబ్ ఛానల్స్లో అయితే విపరీతంగా ఈ మధ్యలో బాగా అవుతున్నాయి. మరి అదేం రోగమో కానీ ఫుడ్ను స్వీట్ ఉమ్మేస్తున్నారని, ఎంత వల్గర్, ఎంత అగ్లీ అడల్టరేషన్ అది. యూరిన్ ప్యాస్ చేస్తున్నారని, యూరిన్ కలపడం ఏంటి ఫుడ్ లోపల, పండ్ల లోపల ఇది చేయడం, బట్ మేము ఉమ్మేసి దాన్ని ఇది చేసి తర్వాత దాన్ని మళ్ళీ మురికి నీళ్ళలో కలపడం, తర్వాత మళ్ళీ వేరే నీళ్ళలో ముంచి, వాసన రాకుండా మళ్ళీ వేరే నీళ్ళలో ఇట్లా ముంచి మళ్ళీ మన హిందువులకు అమ్మడం. ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఇంత ఘోరంగా చేస్తున్నది. ఇంత అది మానవ ఆలోచనకు, హ్యూమన్ అండర్స్టాండింగ్ అది సాధ్యపడదు. హ్యూమన్ అండర్స్టాండింగ్ అది ఎలా డైజెస్ట్ అవుతుందో, అసలు అది ఎలా ఆలోచన వస్తుందో, అది ఇట్లా కూడా పాసిబుల్ అయితే ఇంత నీచంగా ప్రవర్తిస్తారంటే నమ్మడానికి కష్టం ఉంది. ఇప్పుడు చాలామంది హిందూస్ నమ్మతారు. ఇవాళ కూడా మధ్యాహ్నం నేను వెళ్ళినప్పుడు ఎగబడి తింటున్నారు హిందూస్ ఒక పర్టికులర్ అక్కడ. మరి అంటే సోషల్ మీడియా చూసారా, మెయిన్ స్ట్రీమ్ మీడియా పోనీ పెద్ద హిందీ ఛానల్స్, ఇంగ్లీష్ ఛానల్స్ చూసారా? తెలుగులో అంటే ఎంతవరకు వస్తారో నాకు తెలియదు, కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా తెలుగులో న్యూస్ ఛానల్స్ చూడడం బంద్ చేసిన. తెలుగు న్యూస్ పేపర్ కూడా చదవలేదు నేను. ఎందుకంటే తెలుగు న్యూస్ పేపర్స్ మా ఇంటికే వస్తాయి. తెలుగు న్యూస్ పేపర్ ఒకటి వచ్చి యాంటీ నేషనల్ అనమాట. దేశద్రోహులు, ధర్మద్రోహుల పేపర్లు, ధర్మద్రోహుల టీవీ ఛానల్సే ఉన్నాయి మన తెలుగులో. కాబట్టి నేను తెలుగు మానేసి చాలా కాలమైంది. ఐ జస్ట్ ఫాలో ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ. సోషల్ మీడియా అంటే కోర్స్ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్, వాట్సాప్ గ్రూప్స్, ఇంకా వేరే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో కూడా మనకు ఎంత ఎలాగో న్యూస్లో తెలుస్తూనే ఉంటాయి మనకు. అయితే ఇది ఎంత ప్రివలెంట్, ఎంత ర్యాంపెంట్ ఉన్నది ఈ ప్రాబ్లం అంటే, ఇంకా రోజు సివియర్ అయిపోతుంది, ఇంకా బాగా అయిపోతుంది, మల్టిప్లై అయిపోతుంది. అది ఒక వైరస్ లాగా బాగా దేశం మొత్తం వల్ల స్ప్రెడ్ అయిపోయింది, ప్రపంచం అంతటా ఉన్నది. ఇప్పుడు మన ఇండియాలో, మన దేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి అంతటా స్ప్రెడ్ అయింది. ఇది అసలు వాళ్ళ మనుషులగా అలా కూడా చేస్తారా? మనుషులు అనుకోవచ్చా? మరి దీనికి ప్రాబ్లం ఏంటి? డైరెక్ట్ గవర్నమెంట్స్ ఏం పట్టించుకుంటలేవు. అవి ఈ సిగ్గు లేకుండా వీళ్ళే పోయి అది ఇప్పుడు అన్ని పార్టీలలో పోయి ఇఫ్తార్ పార్టీలు ఇస్తారు కదా. మరి వాడు ఉండేటోడు కూడా అట్లనే ఇస్తారట. మరి ఉండేటోడు కూడా వాడు అట్లనే ఇస్తారట. వాడు అన్నింటిలో స్పిట్ ఉమ్మేస్తారట. ఉమ్మేస్తేనే అది పవిత్రమవుతుందట. ఉమ్మేస్తే పవిత్రం ఇవ్వడం ఏంటండి బాబు? అసలు ఇది ఇమాజినేషన్, ఊహకి అందలేదు ఇది నాకైతే. కొన్ని రోజులు మెంటల్ టార్చర్ అవుతున్నది. ఐ అవాయిడెడ్. ఇప్పుడు ఎంతో జాగ్రత్తగా చూసుకొని మరి ఇప్పుడు హిందూ హోటల్లో పోయిన రెస్టారెంట్స్లో పోతాము, అక్కడ ఏదో తింటారో చేస్తాం. అట్లా వల్ల చెఫ్ వాడు హిందూ, కుక్స్, వంటకాల జ్యేష్ఠులు అందరూ హిందూయే ఉన్నారా? ఇప్పుడు పెద్ద రెస్టారెంట్స్లో చెఫ్స్ చాలామంది వాళ్ళే లేరా? ఆ ప్రతి కమ్యూనిటీలో వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఎంత గలీజ్ చేయాలో అంత చెప్తానే ఉన్నారు వాళ్ళు. అంటే మొత్తాన్ని బంద్ చేయాలి. మనం మడి కట్టుకొని పూర్వకాలంలో మన ఈత చేసేది అన్నట్టు. నా చిన్నప్పుడు కూడా ఎంతోమంది ఈత మడి గిడి ఇదేంది, ముఖ్యంగా పూజారులు, బ్రాహ్మణ్స్ బయట తినరు, హోటల్లో తినరు అని వాళ్ళు ఈతాలు చేసేది. ఇప్పుడు ఏంది వల్గరేట్ అనిపిస్తుంది. ఇప్పుడు అంటే ఏంటిది, ఎంతో మనకు తెలిసిన వాళ్ళు, బంధువులు, అత్యంత ఆప్తమిత్రుల ఇంట్లో మాత్రమే తినాలి. బయటికి వెళ్ళేది ఉంటే కేవలం పండ్లను, శుభ్రమైన పండ్లను, అది కూడా నమ్మకమైన చోట మాత్రమే పండ్లు తీసుకొని తినాలి. బయట వండిన పదార్థాలు తిననేకూడదు. ఇటువంటి పవిత్రమైన మడి ఆచారం అంటారు. మడి అంటే ఏంటిదంటే అది భూతపదం కాదు. మడి అంటే ఏంటంటే అత్యంత 100% A to Z 100% మనము శుభ్రతను, కొన్ని రూల్స్ను పాటించమాట. శుభ్రతను మోస్ట్ ఇంపార్టెంట్ శుభ్రతనే ఫిజికల్ లెవెల్లో పడ. ఇక నాన్ ఫిజికల్ లెవెల్లో కూడా ఇంకా అద్భుతంగా ఉంటుంది, ఆశ్చర్యపోతాం మనం. సద్గురు జగ్గి వాసుదేవ్ గారు వారి వీడియో చూశాను నేను. వారు ఏమన్నారంటే, ఒక గ్లాసులో మన బంధువులు, మిత్రులు మనం తాగుతాము. ఒక గ్లాసులో మనము హోటల్ రెస్టారెంట్ పోతే మనం సీసా ఇస్తారు, వాటర్లో మినరల్ బాటిల్ తీసుకుంటాం, తాగుతాం. నేను కొన్ని తాగుతా, నా ఫ్రెండ్ వాడి తాగుతాడు, వాడు ఇంకో తాగుతాడు, వాడి తాగి నాకు కొన్ని ఇస్తాడు, నేను తాగుతా. దీనివల్ల వైబ్రేషన్స్లో కూడా డిఫరెన్స్ వచ్చి మన కాన్షియస్నెస్ మీద ఎఫెక్ట్ అవుతుందట.
అని ఆ సద్గురు జగ్గి వాసుదేవ్ గారు చెప్పారు. అంతేందుకు పూజారి గారు ఇచ్చే తీర్థం లోపల పూజారి యొక్క కాన్షియస్నెస్ యొక్క ఎఫెక్ట్ ఉంటుందని, ఆయన తీర్థం మీద కూడా పూజారి యొక్క కాన్షియస్నెస్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పిండు సద్గురు జగ్గి వాసుదేవ్ గారు. ఆయన ఒక లీటర్ మాస్టర్ కాబట్టి ఆయన వైబ్రేషన్ యొక్క డిఫరెన్స్ తెలుస్తుంది, ఆ తీర్థం లోపల డిఫరెన్స్ తెలుస్తుంది ఆయనకు. మనకు తెలుస్తుందా? అది ఎంత అది నేను 30 ఏళ్ళ బట్టి క్రియాయోగం చేస్తాను నేను. నాకే అంత సూక్ష్మస్థితి, ధ్యానస్థితి రాలే, నాకే ఇంతవరకు రాలే. ఇంకా అది చాలా అడ్వాన్స్డ్. అది ఎన్లైట్ మాస్టర్స్కి అయితేనే ఐడెంటిఫై చేయగలుగుతారు, గుర్తించగలుగుతారు తప్ప మామూలు మా ఫిజికల్ ఐకి అది అర్థమే కాదు. అది ఆ వైబ్రేషన్స్ మనకు టచే కావు, మనకు తెలియదు అది. నాకున్న పని ఏంటంటే ఇన్నేళ్ళు నేను ప్రాక్టీస్ వల్ల వచ్చిందంటే నాకు గుడికి పోతే తెలుస్తుంది, వైబ్రేషన్ తెలుస్తాయి నాకు. బాగా మంచిగా ఉన్న గుడి, పవర్ఫుల్ టెంపుల్, పవర్ లేని టెంపుల్ తెలుస్తుంది, ఆ తేడా తెలుస్తుంది నాకు. మెడిటేషన్ ఇన్ని మెడిటేషన్ చేస్తాను, గది ఐడెంటిఫై చేయగలుగుతాను నేను ఇప్పుడు. అంతేనే ఫుడ్ ఐడెంటిఫై చేసే స్థితి రాలే. అది ఫుడ్ ఐడెంటిఫై చేసిన అంటే అది లీటర్ మాస్టర్ అయితే తప్ప అది సాధ్యమే కాదు. అది ఇది చూసి సద్గురు జగ్గి వాసుదేవ్ వారి వీడియోలు చూశాను. ఇప్పుడు రోజు ఇవి న్యూస్లు వింటా అంటే భయం వేస్తున్నది. అఫ్కోర్స్ నేను వెళ్ళడం లేదని చాలా ఏళ్ళు అయిపోయింది బంద్ చేసి. నా దోస్తులు అందరూ బంద్ చేసినారు. ఇదివరకు నా ఫ్రెండ్స్ అంతా కూడా అదేంది ఆ పండుగ, రంజాన్ పండుగ, నెల రోజుల పండుగ వచ్చేది ఒకటి. ఆ పండుగ వచ్చినప్పుడు నెల రోజులు వాళ్ళు ఏదో ప్రత్యేక హరీస్ ఏదో అంటారు, అది వండుతారు. అది వండితే మా వాళ్ళందరూ పోయి ఎగబడి తినేది అన్నట్టు, దోస్తులు అందరూ పోయి ఎగబడి తినేది. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అయిందండి, ఇప్పుడు దాదాపు 7-8 సంవత్సరాలు దాటిపోయింది, మోర్ దెన్ 8 years అనుకుంటా. ఇప్పుడు అందరూ బంద్ చేసిండు. ఇప్పుడు ఎవడు పోతలేడు. వాడు పెడితే వాడు ఇరా సంపాదించుకునేది వాళ్ళు నెల రోజుల్లో. ఇప్పుడు అందరూ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లాస్ అవుతారన్నట్టు వాళ్ళు. ఎందుకంటే 80% గిరాకీ మనదే ఉండేది, మనలోనే ఉండేది అన్నట్టు హౌలింగ్ అది. అయితే మొత్తం బంద్ చేసినట్టు, పోతలేరు ఇప్పుడు. చాలా మటుకు ఇన్వెస్ట్మెంట్ లాస్ అవుతున్నాయి. అయితే ఏంటంటే అందుకని వాళ్ళు ఫుడ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకొని మొత్తం మ్యాసివ్ స్కేల్లో బిస్కెట్లు గిట్లెట్లు అన్నీ, ఐస్ క్రీమ్ బేకరీలు, ఫుడ్ స్టఫ్స్, మళ్ళీ బేకరీలకు సప్లై చేస్తాడు. ఇటువంటి అంటే హోల్సేల్ చైన్ నడుపుతారు వాళ్ళు. ఎందుకంటే అది అట్లా కూడా కంటైన్ చేయొచ్చు. వాళ్ళు ఇంకొకటి ఏం చేస్తారంటే దానిలో మనకు ఇంటాక్సికెంట్స్, మత్తు పదార్థాలు, నార్కోటిక్ డ్రగ్స్ను కొంచెం కంటెంట్ అలవాటు చేస్తే ఆ పిల్లగాళ్ళు అవి ఐస్ క్రీమ్ తిని అది అలవాటు అయిపోయి వాళ్ళు ఎడిక్ట్ అవుతారు, ఐస్ క్రీమ్ అడిక్ట్ అవుతారు పిల్లగాళ్ళు. థమ్స్అప్ ఎడిక్ట్ అయినట్టు. థమ్స్అప్కు ఇప్పుడు కూల్ డ్రింక్స్ 7up, థమ్స్అప్, ఇటువంటి కోకోకోలా, లేదా స్ప్రైట్కు ఎడిక్ట్ అవుతారు కదా పిల్లగాళ్ళు. అట్నే ఐస్ క్రీమ్కు, అక్కడ ప్యారల్ బై బేకరీ ఐటమ్స్కు, ఫుడ్ స్టఫ్స్కు, బర్గర్స్ లేకపోతే ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు అవుతున్నారు. దాని మీద నార్కోటిక్ డ్రగ్స్ కొంచెం కెమికల్ ఇంటాక్సికెంట్స్, డ్రగ్ కాంటెంట్ ఉంటుంది అన్నమాట దానిలో పాట. అందుకని దాన్ని ఎడిక్షన్ అవుతుంటారు పిల్లలు. అందుకని తల్లిదండ్రులు వద్దంటే కూడా ఏడ్చి నొల్లి పెట్టి వాళ్ళ పైసలు వసూలు చేసుకొని పోయి తింటాను. పైసలు వింటారు పిల్లగాళ్ళు అట్లా చనిపోతున్నారు. వాళ్ళ పెద్దవాళ్ళకి ఏంటి ఇన్ఫర్టిలిటీ వస్తుంది, వీరకణాలు చచ్చిపోయేటటువంటి డ్రగ్స్ ఇస్తారు. అక్కడ జిహాదోడు డాక్టర్ ఉన్నాడంటే కథమే అన్నట్టు. వాడు హాస్పిటల్ ఉన్నా, వాడు మెడికల్ షాప్ ఉన్నా కూడా వాడిని ల్యాబ్లలో టెక్నీషియన్స్ ఉంటారు చాలామంది, బ్లడ్ కంటామినేషన్ చేసుడు. ఇదివరకు ఒక కేసు నాకే తెలిసింది. బ్లడ్ కూడా బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ కంటామినేషన్ చేసింటారట. అది కేసులు డిటెక్ట్ అయినాయి, 2-3 కేసులు. కాకపోతే పెద్దగా న్యూస్ రాలేదు. ఎందుకంటే అది వింటే ఆ న్యూస్ రాకుండా కథ ఇస్తారు అన్నట్టు, దాన్ని బయటపడకుండా చేసేస్తారు అన్నట్టు. మరి ప్రాబ్లం ఇంత భయంకరంగా దేశమంతా వ్యాపించిపోయి హిందువులు మొత్తం హెల్ప్లెస్గా నిస్సహాయులైపోయి ఇలా బలవలసిందేనా? దీనికి సొల్యూషన్ లేదా? సొల్యూషన్ ఉంటుందండి. ఒక ప్రవర్బ్ ఉన్నది ఇంగ్లీష్లో, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మనసు ఉంటే మార్గం ఉంది అని ఒక సామెత ఉంది కదా తెలుగులో కూడా. మరి ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ గవర్నమెంట్స్ ఉన్న కాడ అది ఎట్లాగో వాళ్ళు ఏం చేయరు, సపోర్ట్ వాళ్ళకే. కాబట్టి వాడు ఉంచిదా మంచిగా. ఇప్పుడు రాజకీయ నాయకుడు వాడు ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి వాళ్ళు ఉంచినా ఏం చేసినా వాడు చూసుకొని తింటారు. వాళ్ళ బూటు నాకనే ఉంటారు. అటువంటి పొలిటీషియన్స్ ఎంతోమంది ఉంటారు. అయితే ఆ దరిద్రం ఏంటంటే మన సామాన్య జనానికి పట్టడం ఏంటి కర్మ. దీన్ని వదిలించుకోవాలంటే ప్రతి చోట్ల కూడా మన వాళ్ళే రెస్టారెంట్స్, హోటల్స్, ఫుడ్ అమ్మే షాపులు అన్నీ, జ్యూస్ బండ్లు అన్నీ, ఐస్ క్రీమ్ బండ్లు అన్నీ మనలో ఉండాలి. అక్కడ ఉన్న చోటనే వీళ్ళు వెళ్ళి మరీ వెతికి కన్ఫర్మ్ చేసుకొని అక్కడ తినాలి, తీసుకోవాలి, లేకపోతే బంద్ చేయాలి. అయితే వాళ్ళు కూడా హిందూ పేర్లు పెట్టుకొని మన బొట్టు పెట్టుకొని మోసం చెప్తాను. ఇవాళనే పొద్దుగా కూడా చూసిన వాడు ఉత్తరప్రదేశ్లో కూడా పెద్ద మఠం ఉన్నది. రాయబరి ప్రాంతం దగ్గర, రాయబరి డిస్ట్రిక్ట్ దగ్గర ఒకటి పెద్ద మఠం. అది
అది శంకరాచార్య ట్రెడిషన్ సంబంధించిన మాట అది. ఆ మఠానికి వాడు సన్యాసి వేషం వేసుకొని కాషాయవస్త్రం వేసుకొని వాడు పెద్దగా విభూతి గంధం పూసుకొని బుట్టు పెట్టుకొని వాడు సన్యాస దీక్ష తీసుకుంటాను పోయింది. వాడిని ఆధార్ కార్డు చూపెట్టమన్నారు, వాడిని మొత్తం అవన్నీ చూపెట్టమని తీస్తే వాడిని పట్టుకొని ఈ చూపెడతలేడు. అని చూపెట్టిన తర్వాత ఏమైందంటే ఏమైంది మనతో మొత్తం ఆ మతం పోవడం బయటపడ్డది. వెంటనే వాడిని పోలీసు అరెస్ట్ చేయించి పోలీసు హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. ఇంత ఘోరంగా ఉన్నారన్నమాట. అంటే పండ్ల దుకాణాలు అమ్ముతారు, లేకపోతుంటే దేవస్థానం దగ్గర పూల షాపులలో కూడా పూల మీద స్పిట్ చేయడము, ఇది ప్యాసింగ్ చేసి ఇది చేస్తుడు. మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే గవర్నమెంట్ భయంకరంగా శిక్షించాలి. అటువంటి కేసులో ఇవ్వడం దొరికిందనుకో వాడిని భయంకరంగా శిక్షించి వాడిని మొత్తం వాడి ప్రాపర్టీ ఏమైనా ఉంటే కాన్ఫిస్కేట్ చేసేడు, వాళ్ళ ఫ్యామిలీని శిక్షించాలి. ఇటువంటి మీరు ఎట్లా సపోర్ట్ చేసిన మీకు తెలియదా అని వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం ఫండమెంటల్ రైట్స్ స్కీమ్స్ మొత్తం క్యాన్సిల్ చేసి, ఈవెన్ సిటిజన్షిప్ కూడా ఓటింగ్ రైట్స్ క్యాన్సిల్ చేసి వాళ్ళు ఐసోలేట్ చేయాలి, సోషల్ బైకౌట్ చేయాలి. ఇది గవర్నమెంట్ చేయాలనుకో, సెంట్రల్ గవర్నమెంట్ చేయదు, స్టేట్ గవర్నమెంట్ చేయదు. అది చేస్తే తప్ప సొల్యూషన్ లేదనిపిస్తుంది. అంతవరకు మనమే సెల్ఫ్ బైకౌట్ చేసుకోవాలి. ఎక్కడ మన వాళ్ళు ఉన్నాయి అని తెలుసుకొని మరీ వెళ్ళి అక్కడ తీసుకోవాలి. లేకపోతే ఉంటే నోరు మూసుకొని ఇంట్లోనే పడి ఉండాలి, ఇంట్లోనే తినాలి, పోవాలి, మళ్ళీ ఇంటికి రావాలి. అంతేగాని ఎవరిని నమ్మడానికి లేదు. అత్యంత ఈ ప్రమాదమైన పరిస్థితి నుంచి మనను కాపాడుకోవాలి. ప్రతిదానికి దేవుడు రుచి కాపాడాడు. జై శ్రీరామ్, వందే మాతరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.